హాయ్ ఫ్రెండ్స్, మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్న చూసినట్లయితే గత పరీక్షలలో అడిగినటువంటి ప్రశ్న ఇది స్టేట్మెంట్ వైజ్ గా ఇచ్చాడండి. మరి వితౌట్ కోచింగ్ కానీ వితౌట్ సబ్జెక్ట్ ప్రిపరేషన్ లేకుండా కానీ మరి ఆన్సర్ మీరు చేయగలుగుతారా అంటే చాలా కష్టమైనటువంటి ప్రశ్నగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ వరల్డ్ జాగ్రఫీ ఇచ్చాడు, అలాగే ఇండియన్ జాగ్రఫీ ఇచ్చాడు, అలాగే ఇండియన్ జాగ్రఫీలో 2 లెసన్లను కలిపి ఇచ్చాడటువంటి ప్రశ్న అండి ఇది. మరి ఇలాంటి డెప్త్ స్థాయి ప్రశ్నలు అనేకంగా గ్రూప్స్ లెవెల్లో కానీ ఎస్ఐ కానిస్టేబుల్ లెవెల్లో కానీ అడుగుతున్నాడు. మరి ప్రిలిమినరీ లో క్వాలిఫై అవ్వచ్చు, కానీ మెయిన్స్ కి వచ్చేసరికి మరి ఇలాంటి టఫ్ క్వశ్చన్ చేయాలంటే ఖచ్చితంగా అవగాహన అవసరం. మరి ఈ ప్రశ్నని ఎలా సాల్వ్ చేస్తున్నారో చూడండి. మరి క్రింది ప్రవచనాలను చదువు. రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. మరి ఫస్ట్ పాయింట్, మన పర్యావరణంలో నత్రజని వాయువు గాఢత అత్యధికంగా ఉన్నది. ద కాన్సంట్రేషన్స్ ఆఫ్ నైట్రోజన్ గ్యాస్ ఈజ్ హైయెస్ట్ ఇన్ అవర్ ఎన్విరాన్మెంట్. అండ్ సెకండ్ పాయింట్, మధ్యప్రదేశ్ ఇస్ ద టాప్ ప్రొడ్యూస్ ఆఫ్ పల్సెస్. పప్పు ధాన్యాలను అధికంగా ఉత్పత్తి చేయు రాష్ట్రము మధ్యప్రదేశ్. నెక్స్ట్ థర్డ్ పాయింట్, లాక్టాక్ లేక్ ఈజ్ ఇన్ మేఘాలయ. మరి లాక్టాక్ అనే సరస్సు మేఘాలయ రాష్ట్రంలో ఉన్నది. ఇందులో సరైనవి ఏవి అనేది చూపమంటున్నది. మరి ఫస్ట్ వన్, మన పర్యావరణంలో నత్రజని వాయువు గాఢత అత్యధికంగా ఉన్నది. సో మరి పర్యావరణంలో మన వాతావరణంలో అత్యధికంగా ఉన్నటువంటి గ్యాస్ నైట్రోజన్ 78.08% ఉన్నది. సో ఏ ఇస్ ద కరెక్ట్. అండ్ బి, పప్పు ధాన్యాలను అత్యధికంగా ఉత్పత్తి చేయు రాష్ట్రము మధ్యప్రదేశ్. భారతదేశంలో అత్యధికంగా పప్పు ధాన్యాలను ఉత్పత్తి చేస్తున్నటువంటి రాష్ట్రం మధ్యప్రదేశ్. సో బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆ తర్వాత మరియు సి, మరి లాక్టాక్ సరస్సు మేఘాలయ రాష్ట్రంలో ఉన్నది. మరి లాక్టాక్ అనే సరస్సు మేఘాలయ రాష్ట్రంలో ఉన్నదా అంటే రాంగ్ ఆన్సర్. లాక్టాక్ అనే సరస్సు మణిపూర్ రాష్ట్రంలో ఉన్నది. ఈ మణిపూర్ రాష్ట్రంలో లాక్టాక్ అనే సరస్సులో ఉన్నటువంటి పార్క్ పేరే కైబుల్ లంజావో అనే పార్క్. ప్రపంచంలోనే నీటిపై తేలియాడుతున్నటువంటి పార్క్ కైబుల్ లంజావో పార్క్. సో ఏ మరియు బి మాత్రమే సరైనవిగా చెప్పుకోవచ్చు, సి మాత్రం తప్పు. ఇందులో మరి ఫోర్త్ వన్, సి తప్పు, కానీ ఏ మరియు బి సరైనవిగా చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి డిఫికల్ట్ అవేర్నెస్ క్వశ్చన్స్ ప్రిపరేషన్ లేకుండా కోచింగ్ లేకుండా చేయడం అనేది కష్టం. 2014 పూర్వమే డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగేవాడు, కానీ 2014 తర్వాత ఇలాంటి స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో మరిన్ని ఇలాంటి క్వశ్చన్స్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.